సార్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా సమస్యలు రాజ్యమేలుతున్నాయని మీరు ప్రస్తావిస్తున్నారు. ఏంటి కారణం ఏంటి ఇంతకు? ఎలాంటి సమస్యలు మీ దరికి చేరాయి? ప్రజల యొక్క బాధలు వర్ణాతీతం. ముఖ్యంగా ఈరోజు పాలకులే ప్రజలకు కష్టాలకు కారణమైతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? బ్యూరోక్రాట్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సేవల్ని అందించడంలో వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపూర్ జిల్లా కరువు కాటకాలకి నిలయమైంది. ప్రకృతి వైపరీత్యాలకు, ప్రకృతి శాపానికి నిలయమై అధికారులు, ప్రభుత్వం చేసేటువంటి, ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి సేవల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసే కంటే ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టివేయడానికి పోటీ పడుతున్నారు తప్ప, చూస్తూ ఉన్నాం ప్రతిరోజు సంఘటనలు ఎలా ఉన్నాయంటే, ఒక ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యున్ని అనుమతించకపోవడం, ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దందాలు, ఇసుక దందా కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ మాఫియా కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మట్టి మాఫియా కావచ్చు, ప్రకృతి వనరులను కొల్లగొట్టుకోవడంలో పోటీ పడుతూ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కువ వనరులుంటే ఎంపీని అక్కడ ఎంటర్ కాకోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వర్షాలకే నగరంలో రహదారులు చూస్తే విధ్వంసం వైపు వెళ్ళాయి. ఇంకా జాతీయ రహదారి, నేషనల్ హైవే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి రహదారులు ఈరోజు గుంతలమయమైపోయి ప్రమాదాలకు, రోడ్ యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా జాతీయ రహదారులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు, ప్రజల సంక్షేమానికి భరోసా లేదు, ప్రజల అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ అవినీతి ఊబిలో రాబందుల కంటే అధ్వాన్నంగా పోటీ పడుతున్నారని చెప్పి నేను భావిస్తాను.